రైల్వే కోడూరు పట్టణంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవం ఎంత అద్భుతంగా జరిగిందో మీకు చెప్పాలని అనిపిస్తోంది. తిరుపతి జిల్లాలోని ఈ చిన్న పట్టణంలో జరిగిన వేడుకలు నిజంగా గుండెల్ని తాకేవిగా ఉన్నాయి. ఈ పట్టణం రాయలసీమ ప్రాంతంలో ఉండి ఇప్పుడు తిరుపతి జిల్లాలో భాగంగా మారిన తర్వాత మొదటి గణతంత్ర దిన వేడుకలు ఇవి. అందుకే ప్రజల్లో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించింది. రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఈ గణతంత్ర దిన వేడుకలకు మరింత ప్రత్యేకమైన మహత్వం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కరూపానందరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఆయన గత 20 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో పార్టీని గెలిపించిన నేత కాబట్టి ప్రజల్లో ఆయన పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఈ విజయం వెనుక ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. గ్రామం గ్రామానికి తిరిగి పార్టీని బలోపేతం చేసిన ఆయన కృషి ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది. ఉదయం 9 గంటల నుండే కార్యకర్తలు కార్యాలయం చుట్టూ గుమిగూడారు. పార్టీ కార్యాలయం ముందు రంగురంగుల అలంకరణలు చేశారు. త్రివర్ణ పతాకాలు, బెలూన్లు, పువ్వుల దండలతో కార్యాలయం చాలా అందంగా కనిపించింది.